స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిము గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు ఎత్తుమని ఆయనతో చెప్పాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. దేవా, ఈ పునరుద్ధానపు దినమందు మమ్మలను సజీవులుగా కాపాడి నీ పాద సన్నిధిలో నిలబెట్టినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చదవబడిన లేఖనం ద్వారా నీ దాసుని నీ చెలువు చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి నాయనా నీ ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా, ఈ దినము అందరికీ నీ కృప కలుగునట్లుగా, మా చుట్టూ పొంచి ఉన్న ప్రతి అపవాద శక్తులను నీ లయమగునట్లుగా, మీ నామంతటికి నీ మహిమ కలుగునట్లుగా నీవే దిగి వచ్చి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ లైవ్ ద్వారా ఆయా స్థలాల నుండి ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్న మిత్రులందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. చదవబడినటువంటి లేఖన భాగంలో అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. భక్తుడైనటువంటి పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, అయినా తనకి ఏమీ దొరకలేదు. ఈరోజు మనందరి జీవితాల్లోనూ కూడా అనేకమైనటువంటి ప్రయాసలు, అనేకమైనటువంటి ఫలితాలు లేనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. చాలా కష్టపడుతున్నాం కానీ ఫలితం రావట్లే, చాలా ప్రయాసపడుతున్నాం కానీ ఆ యొక్క మేలు, అభివృద్ధి, ఆశీర్వాదం మనకు కనబడట్లేదు. కనుక దానివల్ల ఏం కలుగుతుంది ఒక మనిషికి అంటే నిరాశ కలుగుతుంది, నిస్పృహ కలుగుతుంది, దేవుని యందలి విశ్వాసము సన్నగిల్లిపోతుంది, ఆత్మీయ యాత్ర ముందుకు సాగలేక సతికిలు పడిపోతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ యాత్రలో ముందుకు సాగడానికి ఉన్న ఒకే ఒక ఆధారం, విశ్వాసం ఏంటంటే అయినను నీ మాట చొప్పున. హల్లెలూయా. ఎన్నో మార్లు ఈ వాక్యంతో నేను అనేక స్థలాలలో మూలవాక్యంగా వాక్యాన్ని బోధించాను. అయినప్పటికీ మరలా ఒకసారి దేవుడిచ్చినటువంటి ఆయన ప్రేరణ బట్టి ఈ మాటను ఎత్తుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. అంటే మన జీవితాలలో మనం చాలా అనుభవంతోనూ, చాలా కష్టంతోనూ, చాలా ప్రయాసతో చేసి ఇంకా అది మనం పొందలేము, అది మనకు దొరకదు, మన వల్ల కాదు అని వదిలేసుకున్నాం. అంటే ఆశలు లేవు, రవ్వంతైన ఆశలు లేనటువంటి పరిస్థితి మాట. అయినప్పటికీ కూడా మన జీవితం పతనమైపోతున్న పరిస్థితుల్లో, ఆశలన్నీ ఆవిరైపోతున్నటువంటి స్థితిలో చూడండి, కొన్నిసార్లు మనం కొన్ని చెట్లు చూస్తుంటాం, తుఫానుల చేత పడిపోయినటువంటి చెట్లు చూస్తాం. ఆల్మోస్ట్ మొత్తం ఏర్లన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏదో కొంచెం ఏర్లు ఓ మూలన ఎక్కడో ఉంటుంది అన్నమాట. అది ఎలా ఉంటుంది, మళ్ళీ ఇలా ఉన్న చెట్టు ఇలా అడ్డంగా వెళ్ళిపోతుంది, ఈ అడ్డంగా ఉండి కాసేస్తుంది. మళ్ళీ చూసుంటాం కదా, చాలాసార్లు చూస్తాం. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది దాని చరిత్ర. అయినప్పటికీ కూడా ఎక్కడో కొంత ఏరు భూమిలో పాతుకునేసరికి అక్కడి నుంచే లేయడం మొదలు పెట్టేసింది మళ్ళా. అలాగనే భక్తి జీవితంలో అనుకున్నవన్నీ కూడా జరగకపోయినప్పటికీ కూడా రవంతైన విశ్వాసం. అందుకే బైబుల్ గ్రంథంలో దేవుడు ఒక విశ్వాసాన్ని చెప్పాడు. ఏ విశ్వాసం అంటది? ఆవగింజంత విశ్వాసం అంట. అంటే ఒక మాట చెప్తున్నాను, విశ్వాసం ఆవగింజంత సరిపోతుందా? మనం భోజనం చేస్తే ఆవగింజంత సరిపోతుందా? ఒక ముద్ద సరిపోతుందా? సరిపోదు. ఏదైనా సరే ఒక సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మనకు ఉండాలి. కానీ దేవుడే చెప్తున్నాడు ఆవగింజంత విశ్వాసం అన్నాడు. ఎందుకనంటే నువ్వు 100% అనుకున్నది జరుగుతుందని నువ్వు నమ్ముతున్నప్పుడు, అలా 100% ఫిక్స్ అయిపోయినప్పుడు, జరగలేని పరిస్థితుల్లో కూడా కనీసం ఆ 100లో రవ్వంత, ఆవగింజంత ఇది జరుగుతుంది
అన్న ఒక విశ్వాసం ఉండాలంట. ఎలా అంటే పిలిచిన దేవుని బట్టి ఉండాలి అది. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుని బట్టి ఆ రవ్వంత విశ్వాసాన్ని ఉంచాలన్నమాట. ఇప్పుడు డాక్టర్లు చెప్పారు, ఒక పేషెంట్ అనుకోవచ్చు, చనిపోతావు బ్రతకవు అని డాక్టర్లు చెప్పారు. ఓకే, అలా ఉంది పరిస్థితి, డాక్టర్లు చెప్పారు. కానీ దేవుడు ఏమైనా చేయగలుగుతాడా లేడా? ఏదైనా చేయగలుగుతాడు. ఎంతోమంది నా జీవితంలో కూడా డాక్టర్లు చెప్పారు బ్రతకడని. చిన్నప్పటి నుంచి కూడా కొన్ని వందల మంది డాక్టర్లు చెప్తూనే వచ్చారు బ్రతకడని. డాక్టర్లు చెప్పారు అలా ఉన్న పరిస్థితిని బట్టి. కానీ దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, బ్రతికేలాగైనా చేశాడు మాట. హల్లెలూయా. కనుక మన ఆశలన్నీ అణగారిన వేళ రవ్వంతైన ఒక పాట జ్ఞాపకం వస్తుంది. నిజానికి పాట పాడంత ఓపిక లేదు, కానీ సచిదేవచన పాటలో అందరూ కలిపి పాడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఈ పాట అంతా కూడా మన భక్తి జీవితానికి సరిపోయేటువంటి పాట ఇది. అంటే అక్కడ ఏది కూడా లేదు. ఆ భక్తుడు అన్నాడు, ఎన్ని బాధలున్నా ఇబ్బందులైనను, ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరమైనను. రెండో చరణం, బ్రతుకు నామ పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే విడినాడిన ఆరోగ్యం క్షీణించిపోయింది. అంటే మొత్తం ఏమీ లేదు, టోటల్ లైఫ్ కొలాప్స్ అయిపోయింది అన్నమాట. మొత్తం జీవితం అంతా ఏమీ లేదు ఇక. కానీ అటువంటి స్థితిలో కూడా ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, నీ ఉంటే చాలు, నీ తోడుంటే చాలు, నీ చూపుంటే చాలు అంటున్నాడు. కనుక ఆవగినంత విశ్వాసాన్ని గురించి బైబిల్ చెప్తుందంటే, మనలో అది కూడా లేకపోతే మన పట్ల దేవుడు ఎలా తన కార్యాన్ని చేస్తాడు చెప్పండి. హల్లెలూయా. ఏంటి అంటే ఒక వ్యక్తి జీవితం టోటల్గా అంత నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా మనల్ని పిలిచిన దేవుని యందు, మనం ఆరాధిస్తున్న దేవుని యందు ఆ అవగినంత విశ్వాసాన్ని అయినా సరే నువ్వు వదులుకోకూడదంట. అది నీలో ఉండాలి. కనీసం ప్రభు నీ పట్ల ఒక కార్యాన్ని చేయడానికి ఆ విశ్వాసాన్ని ఇక్కడ చూడడానికి అవకాశం ఇవ్వాలి మాటలు. అది కూడా లేకుండా దేవుడు దిగొచ్చిన ఇది జరగదు అని నువ్వే మాట్లాడితే ఎలా? దేవుడు దిగొస్తే జరగదా? మృతులే లేశారు దేవుడు దిగి రాకుండా, ఒక మాట పలికితే చాలు. అందుకనే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం. ఇది
హల్లెలూయా. సరే లైవ్ వెళ్ళలేదు, టైం వేస్ట్ అయిపోతుందని తెగించి కూడుకున్నాను. మాట్లాడడానికి కష్టం ఉంటే మైక్ లేకుండా మాట్లాడడానికి, ఇంకా దుష్టుడు కూడా కొన్నిసార్లు తప్పదు, ఇంకా రకరకాల అగ్ని పరీక్షలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలు మన చుట్టూ చాలా ఉన్నాయి కాబట్టి ఒక ఆశీర్వాదాన్ని పొందడానికి ఒక్కొక్క అగ్ని పరీక్ష. ఏంటి, ప్రసవ వేదన పడుతూ తల్లి ఆనందాన్ని పొందుకుంటుంది, అవునా కదా? బిడ్డను కనగానే ఆనందం పొందుకుంటుంది. అలాగన మన చుట్టూ చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి మన చుట్టూ. హల్లెలూయా. అమ్మ, ఈ మాట నేను చెప్పిన మాట అర్థమైందా? పనుల్లో ఉన్నారు బిజీగాని. చాలా మంది వచ్చినాయి కానీ పొందుకోవట్లే. అదే అంటున్నాను, మాట 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 వినేటువంటి దాన్ని బట్టి పొందుకోవట్లే. వస్తున్నారు, ఉపయోగం లేదు. దయచేసి చాలా సీరియస్ ఉండాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి కష్టపడ్డాడంట, రాత్రి అంతా కష్టపడ్డాడు, ఏమీ లేదు. ఆయన వచ్చాడు, ఇప్పుడు అంటాడు, అయ్యా నేను చెప్తున్నాను కదా, కొంచెం లోపలికి నడిపించి నీ నామా వలై అంటున్నాడు మాట. అప్పుడు అన్నాడు మూలవాక్యం, చదవండి మూలవాక్యం త్వరగా. హల్లెలూయా. ఇది మన జీవితంలో మన కుటుంబ మన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో ఈ ప్రార్థన మనం చేయాలి. హల్లెలూయా. వెళ్ళి దయచేసి అందరూ నా వైపు మీరు దృష్టి మళ్లించాలి. వేరువేరుగా డిస్టర్బెన్స్ ఉండొద్దు, ఎవరి పనిలో వారు ఉండొద్దు, ఒకే పని మాట. హల్లెలూయా. ఈ ప్రార్థన నువ్వు చెయ్యాలి, నీ ప్రార్థన గదిలో చెయ్యాలి. నా ప్రభువా, నా తండ్రి, నేను ప్రయాసపడవలసినంత ప్రయాసపడ్డాను, కష్టపడవలసినంత కష్టపడ్డాను, కానీ నాకు ప్రతిఫలం కలగడం లేదు, నాకు ఏ దీవెన కలగడం లేదు ప్రభువా అని ఈ ప్రార్థన నువ్వు చేయాలి. అలా చేసిన నాడు ఆయన ఏం చెప్తే తెలుసా? ఆయన మాట సెలవిస్తాడు, ఆయన వాక్కును పంపిస్తాడు. హల్లెలూయా. పేతురు అన్నాడు, అయినా నువ్వు నీ మాట చొప్పున వల వేతును అని. ఈరోజు ప్రసంగానికి పేరు ఏంటంటే దేవుని మాటకు లోబడేవారు పొందుకునే గొప్ప విజయం. హల్లెలూయా. ఈ ప్రసంగం నేను ఎలా పొందుకున్నాను తెలుసా? ఇది ఒక అద్భుతమైనటువంటి ఆరాధన. ఈరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సండే వర్షిప్. రాత్రి నేను పడుకున్నది ఎప్పుడు అంటే తెల్లవారుజామునే 5:15 అవుతుంది, 5:00 అప్పుడు పడుకున్నాను నేను. అప్పుడు వరకు ఏం చేశానంటే 11 గంటల నుంచి నిద్రపోవడానికి చాలా ప్రయాసపడ్డాను. మూలుగుతున్నాను, మంచం మీద దొల్లుతున్నాను, ప్రభువా నిద్ర రావాలని నిద్రని అడుగుతున్నాను. మంచం మీద పడుకుంటుంది. 12 అయిపోయింది. ఈలోగా నా 10 చేతులు, నా 10 వేళ్ళు గోళ్ళు అన్నీ పీకేసుకున్నాను. బాడీ బలహీనంగా ఉంది, మొత్తం 10 చేతులు ఫింగర్స్ అంతా ఈ గోళ్ళు అన్నీ పీకేసుకున్నాను. భయంకర పెయిన్స్ వస్తున్నాయి అన్నీ కూడా. బాడీ నా కంట్రోల్ లేదు, నిద్ర కోసం చాలా కష్టపడుతున్నాను అన్నమాట. బాగా అలసిపోయి ఉన్నాను, కడుపులో నొప్పి స్టార్ట్ అయిపోయింది ముందే. రాత్రి ఏం తినలే. కొంచెం పాలు తీసుకుని, బ్రెడ్ పాలు తీసుకుని, ఇంకా నా వల్ల కాదు, అవి తీసుకోవడానికి కష్టంగా ఉందన్నమాట. మొత్తం మీద నిద్ర కోసం చాలా ప్రయాసపడ్డాను. అవుతలేదు అసలు. ఆ మంచం మీద మూలుగుతున్నాను. 12 అయిపోయింది, 12:30 అయిపోయింది. చివరికి 1 గంటకి దేవుడు మోకాళ్ళు ఏమని చెప్పాడు నన్ను. నేనేమో నిద్రపోవడానికి ఆయన అడుగుతుంటే ఆయన ఏమన్నాడో మోకరించమంటున్నాడు. ఆయన లేచాను. పాస్టమ్ గారు లేచిపోయారు. నేను లేస్తే ఏం కదని చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగి ప్రార్థన చేసుకుంటే పడుకోని చెప్పి కరెక్ట్గా 1:03 అవుతుంది. మోకాళ్ళు వేసాను. మోకాళ్ళు వేస్తే మొదట దేవుడు చూపించింది ఏంటంటే, శుక్రవారం రోజు జరుగుతున్న ఆరాధనలో ఆ రూమ్లో నా ప్రాణం పోయేటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ పోయింది ప్రాణం, ఇంకా నేను చనిపోవడానికి ఇంకా కొంతసేపు పడుతుందన్నమాట. ఆ పరిస్థితి అంతా దేవుడు జ్ఞాపకం చేశాడు. కన్నీరు కారుస్తున్నాను. ఎన్ని మార్లు, లెక్కలేని మార్లు ప్రభువా. మరణం మాటి మాటికి నా పక్కనే ఉన్నప్పటికీ నన్ను తప్పిస్తూనే కాపాడుతూనే వచ్చావు తండ్రి, నీ ప్రేమకు వందనాలని స్తుతించి మొదలు పెడితే ఇంకా నిలువు మోకాళ్ళు వేసి ఆకాశమందున 2 చేతులు చాపి నిద్ర కావాలి కోసం ఎంత ప్రయాసపడి నేను అన్ని భాషలతో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాను మొత్తానికి. హల్లెలూయా.
రాత్రి నా పాటల్లో మరొక కొత్త పాట దేవుడు ఇచ్చాడు నాకు. హల్లెలూయా. మరొక కొత్త పాట దేవుడు నాకు ఇచ్చాడు. చాలా పాటలు నేర్పించాడు దేవుడు, చాలా సంగతులు చెప్పాడు. రాత్రి నాకు మాట్లాడడానికి ఓపిక లేదు. ఆయనని అన్య భాషలతో పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రార్థన చేస్తూ వచ్చాను. చాలాసేపు నాకు తెలియలేదు, సమయం ఓపిక లేదు. ఈ మెడ పెయిన్ వస్తుంది బాగా. ఈ చెయ్యి తీసుకుని నేను ఇలా పెట్టుకుని మోకాళ్ళేసి అలా ప్రార్థన చేస్తాను అన్నమాట. ఎలాగైతే లేచిపోయాను చేసి లేచి చేస్తే టైం కరెక్ట్గా 3:30 అయింది. అంటే 2:30 గంటలు ఎలా ప్రార్థన చేశానో నాకే తెలియదు. 3:30 అయిపోయింది. అప్పుడు ఈ ప్రసంగం నేర్పించాడు దేవుడు, ఇది చెప్పమని చెప్పాడు. హల్లెలూయా. లేచి ఏం చేశానంటే జాషువాకి ఈ మెసేజ్ పేరు పెట్టి 3:30కి తన వాట్సాప్లో ఉంటుంది, జాషువా వాట్సాప్లో పేరు పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టి, అర్జెంట్ అమ్మా నువ్వు లేచి ఫోన్ చూసుకుంటే నాకు త్వరగా ఇది చేసి పెట్టాలి, ఫస్ట్ మెసేజ్ ప్రభు చెప్పాడు అని చెప్పి పెట్టేశాను. తర్వాత అప్పుడైనా నిద్రపోదామంటే నిద్రపోవట్లే. మళ్ళా దేవుడు స్తుతిస్తుంటే అప్పుడు ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ పాటతోటి 2 గంటల సేపు కొత్త పాట. ఇప్పుడు పాడను, అవసరం వచ్చిన తర్వాత ఎప్పుడైనా పాడతాను. అలాగా 5:15 అయింది. అప్పుడు పడుకున్నాను. లేచేసరికి ఎంత అయిందంటే 6 అయింది. హల్లెలూయా. అంటే గంట సేపు కూడా నిద్రపోలేదు. కానీ బాడీ అనీజీగా ఉంది, స్ట్రెయిన్ అయిపోయి బలహీనంగా ఉంది. కానీ నా లోపల మాత్రం ఒక అగ్ని మండుతూ ఉంది మాట. దురాత్మ శక్తులను గడగడలాడించే బలమైన అగ్ని అభిషేకం లోపల మండుతూ ప్రకాశిస్తూ ఉంది. ఎంత బలహీనం అయిపోయి ఉన్నానో, మొత్తం ఆత్మ 1000 దురాత్మలు నా చుట్టూ ఉన్నా సరే వాటిని పోరాడి ఎదిరించేటువంటి ఆ శక్తితో ఉంది ఆత్మ. హల్లెలూయా. నేను కూర్చున్నానేమో కానీ లోపల ఉన్నటువంటి నా అంతరంగ పురుషుడు ఒక బలమైన స్తంభముగా నిలబడి ఉన్నాడు మాట. హల్లెలూయా. కాబట్టి నా కోసం మీరు ఇంకా బాధపడే అవసరం లేదు, ఇంకంతా స్తుతించడం. హల్లెలూయా. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి సందేశం ఇది. ఏంటి చెప్పనా? అవును, నువ్వు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, కానీ అది వ్యర్థమైపోతున్నదని నిరాశపడుతున్నావు. కానీ ఇగో నీ ప్రయాస వ్యర్థం కాకుండా, నీ ప్రయాసము నీ కష్టము వ్యర్థం కానిచేని దేవుడు ఒకడున్నాడు. హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన చెప్తున్నాడు, నేను చెప్తున్నాను కదా నువ్వు వేయి అనగానే అయినను నీ మాట చొప్పున వల వేతున్నాను. కాబట్టి తను అంతసేపు కష్టపడి ప్రయాసపడినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈయన ఒక మాట చెప్పాడో ఆ మాటకి ఏం చేశాడు? పేతురు లోబడ్డాడు. ఏంటయ్యా నువ్వు చెప్తున్నా, రాత్రంతా తెప్పలు పడ్డాను, నువ్వేదో కూడా చెప్తున్నావు, అన్ని బార్లోతుకెళ్ళి వాళ్ళ ఎత్తే పడలేదు కానీ నువ్వు ఎక్కడ వేసేయమంటే పడతాయా అని అనలే. ఏం చెప్పాడంటే యథార్థంగానే, ప్రభువా నా మట్టుకు నేను ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, కానీ నువ్వు చెప్తున్నావు కదా, అయినను నీ మాట చొప్పున వల వేతును అన్నాడు. హల్లెలూయా. ఈరోజు అది చెప్తున్నాను, నీ ప్రయత్నం పక్కన పెట్టి అయిపోయింది. ఇక నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే దేవుని మాట చొప్పున నువ్వు చేయాలి, దేవుని మాటకు నువ్వు లోబడాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇలా సాక్ష్యం ఇస్తూ ఉంది. త్వరగానే ఈ ఫస్ట్ సందేశాన్ని ముగిస్తాను. 2వ సందేశం కూడా ఈరోజు మనకు ఉన్నది. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయము త్వరగా స్పీడ్గా మొదటి వచనం చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలవగా అతడు శత్రుమ ప్రభు అని. చాలు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమన్నాడట? అబ్రహామును ఏమన్నాడు? అబ్రహమా అన్నాడు. అమ్మ నేనేం చెప్తున్నా, మీరు ఏమంటున్నారు? దేవుడు తన భక్తుని పిలుస్తున్నాడు అబ్రహమా అని. భక్తుడు ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. చూసుకోండి, దేవుని మాటకు భక్తుడి యొక్క రిప్లై కనెక్ట్ ఎలా ఉందో, అది కనెక్ట్ విత్ క్రైస్ట్. హల్లెలూయా. నేను కానుకలు లేకపోతే సేవ మీద సంపాదన, ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేదు, దేవుని సేవకే. కనెక్ట్ విత్ క్రైస్ట్. మానవ జాతిని దేవుడితో కనెక్ట్ చేయడానికి భక్తులకు పూనుకున్నటువంటి పనిలో
నేను పని చేయడానికి పూనుకున్నాను అన్నమాట. హల్లెలూయా. మానవుణ్ణి దేవుని ఎదుట నిలబెట్టడానికి, దేవుని ప్రతిరూపముగా, దేవుని సాక్షిగా నిలబెట్టడానికి, భక్తులను తయారు చేయడానికి దేవుడు నన్ను ఈ పని కొరకు నన్ను అంగీకరించాడు, నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆ పని కొరకు ఉన్నమాట, ఈ ఆశయం కొరకే బతుకుతున్నమాట. హల్లెలూయా. దేవుడు మాట్లాడగానే ఏమంటున్నాడు? చిత్తము ప్రభు అన్నాడు. అంటే ప్రభు మాటకు అబ్రాహం అంత లోబడ్డాడు. ఏంటి చిత్తం ప్రభు అని ఈజీగా లోబడ్డావు కదంటే మళ్ళా అన్నాడు, చదువు త్వరగా. నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా ఆమేన్. హల్లెలూయా. ప్రభు పిలిచాడు, చిత్తం ప్రభు అన్నాడు ఈజీగా చెప్పమని. తర్వాత ఏమన్నాడు? నీవు ప్రేమించు, నీకు ఒక్కడైన అనగా నువ్వు ప్రేమించు నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని నేను చెప్తాను ఒక పర్వతం పేరు, అక్కడికి వెళ్ళి బలి అర్పించమన్నాడు. అబ్రాహీం ఏమన్నాడు? నేను ఎన్నో పో అన్నాడా? దేవుని మాటకు లోబడ్డాడు అబ్రాహాము. హల్లెలూయా. దేవుని మాటకు లోబడ్డాడు, కనెక్ట్ అయిపోయాడు, బయలుదేరిపోయాడు. పేతురు అలాగే ఇక్కడ తను కష్టపడ్డాడు, తను ప్రయాసపడ్డాడు, ఏ ప్రతిఫలం పొందలే, నిరాశతో ఉన్నాడు. కానీ దేవుడు వచ్చి మాట్లాడితే ఆ మాటకు లోబడి పనిచేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఈ రోజు అనేక మంది క్రైస్తువులను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రసంగం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రసంగం. 1000 ప్రసంగాలు వింటే నీకు ఎలాంటి ఆశీర్వాదము, మేలు, అభిషేకం కలుగుతుందో ఈ రోజు ఈ ఒక్క ప్రసంగాన్ని నువ్వు పట్టుకుంటే అంత ఘనత, అంత ఆశీర్వాదం, మేలు, దేవుని నీకు కలుగుతుంది. హల్లెలూయా. మన జీవితాలు అనేక మాటలకు చాలా విలువ ఇస్తున్నాం, మనం అనేక మాటలు మనం పట్టించుకుంటున్నాం. కానీ అసలైనటువంటి మాట దగ్గరికి వచ్చేసరికి మనం లోబడలేకపోతున్నాం, ఆ మాటని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, ఆ మాటను మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం, ఆ మాట చొప్పున మనం ముందుకు సాగలేకపోతున్నాం అన్నమాట. హల్లెలూయా. ఒక అధికారి ఫోన్ చేసి రమ్మంటే వెళ్తాం, ఒక అధికారి ఉండమంటే ఉంటాం. కానీ జీవము కలిగినటువంటి దేవుని మాట మన దగ్గరికి వచ్చేసరికి ఆ మాటను మనం ఎలా చేసుకుంటున్నామంటే మనకు నచ్చిన వేలో తీసేసుకుంటున్నాం అన్నమాట. అందుకని ఏంటి ప్రసంగానికి ఏం పేరు చెప్పాను? ఏం చెప్పాను ఇందాక? దేవుని మాటకు లోబడేవారు పొందుకునే గొప్ప విజయం. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, రివర్స్ చెప్పండి. దేవుని మాటకు లోబడలేని వారు విజయము, ఆశీర్వాదం, దీవెన, మేలు, ఘనత పొందుకోలేరు. బిలామును చూడండి, అతడు ఒక మహాప్రవక్త, అన్యజనుల్లో నుండి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రవక్త. ఏంటి? అటువంటి ప్రవక్తతోటి దేవుడు మాట్లాడితే దేవుని మాటకు లోబడలేదు బిలాము, గాడిద లోబడింది దేవుని మాటకు. నేను చెప్తున్నాను, నువ్వు సేవకుడువా, సేవకురాలువా, విశ్వాసువా, సువార్థికుడువా, సువార్థికురాలా, స్త్రీవా, పురుషుడువా, చిన్న పెద్ద నథింగ్. దేవుని మాటకు లోబడేవారు కావాలి. హల్లెలూయా. దేవునికి నువ్వు మాట చెప్పి వదిలేయడం కాదు, అసలు దేవుని మాటకు లోబడే వారందరినీ కడవర కాళ్ళు ఒక ప్రత్యేకమైన బృందంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన. దేవుని మాటకు లోబడలేదు బిలాము. ఏం చేశాడు? దేవుడు పక్కన పెట్టేసాడు మాట. నమ్మి మనుషులను అనే పాటలో దైవజన్ లేసన్న గారు పాటలో బిలాము దైవ దర్శనము కోల్పోయాను అని రాశాడు భక్తుడు. హల్లెలూయా. దేవుని మాటకు నువ్వు లోబడితే, అదంటున్నాను, నువ్వు నా చుట్టూ ఉన్నాయి పరిస్థితులన్నీ కూడా. ఆయన మాట ఈ పరిస్థితుల్లో ఏంటి అనేది నువ్వు కనిపెట్టాలి. ఆయన మాట ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు ఆయన మాట ఏంటో తెలుసుకోకుండా మనకు నచ్చిన వేలో, మనకున్న పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నాం. మన ఆలోచనలోని మన సొంత ఆలోచనలు పెట్టుకొని మనం సాగిపోతున్నాం. దానివల్ల చాలా ఘోరమైనటువంటి నష్టాన్ని మనం పొందుకోవాల్సి వస్తుంది మాట. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథాలకు మాట మీకు చూపెడతాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త త్వరగా నేను ముగించేస్తాను. ఫస్ట్ సందేశం యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. విని ఇది కఠినమైన మాట. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పినటువంటి మాటను ఆయన శిష్యుల్లో అనేకులు ఏం చేశారట? చెప్పండి, ఏం చేశారు? కఠినమైన మాట అన్నారంట. ఎవరి మాటని? ప్రభువే చెప్పినటువంటి మాటని. ఎవరంట? ఎవరు? ఆయన శిష్యులట. విచిత్రం కాదు? చెప్పండి,
ఆయన శిష్యులకి ఏమైందంట? ఆయన మాట కఠినమైన మాట అయిపోయిందంట. ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ ప్రభు మాట ఎలా ఉంది నీకు చెప్పండి? ఆనెస్ట్గా, హృదయపూర్వకంగా, యథార్థంగా చెప్పండి. దేవుని మాట నీకు ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? నాకైతే బహు కమ్మగా ఉంది, మధురముగా ఉంది, తీయగా ఉంది. ఏంటి నిద్ర కావాలి ప్రభువా, నాకు నిద్రి 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 అని ప్రార్థన చేస్తుంటే లేచి మోకాలి అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ మాట ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఏటి మూలుగుతుంటే ఇన్ని రోజులు, వారం రోజులు బట్టి చచ్చిపోయేలా ఉంటే, నిద్ర లేకుండా ఉంటే మోకాలేనా నీకేమన్నా అనిపిస్తుంది? అసలు జాలి ఉందా నీకు? దయ ఉందా? మోకాలేసే సమయం ఇది అర్ధరాత్రి, రేపేమో ఆదివారం. ఏంటిది న్యాయమేనా చెప్పండి? ఏం చెప్పలే, ఆయన ఏమన్నాడు వేసానంతే. హల్లెలూయా. ఈ రోజే కాదు, అనేక సార్లు దేవుడు మాటలు పంచుకుంటాను నేను అందరికీ. ఆయన చెప్పమన్న విషయాలు అన్నీ చెప్తాను. ఆయన ఏది ఆపమంటే అది ఆపుతాను. ఆయన చెప్పమన్న వరకు కూడా చెప్పాను. అలా కొన్ని సంవత్సరాలు కొన్ని విషయాలు చెప్పకుండానే ఉండిపోయినాయి అలాగా. హల్లెలూయా. సో దేవుని శిష్యులకే దేవుని మాట కఠినంగా ఉందంట. ఈరోజు చాలా మంది పరిస్థితి ఇదే. దేవుని మాట కఠినంగా ఉంటే నీలోనికి ఆ జీవం రాదండి. హల్లెలూయా. నువ్వెవరి దగ్గర కూర్చున్నా, ఎలాంటి వాక్యం విన్నా సరే, దేవుని మాటను కఠినమైన మాట నువ్వు అనుకున్న ఎడల, దేవుని మాటకు నీ హృదయంలో చోటు స్థానము ఇవ్వకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు, అనుభవించలేవు. జరగదు నీలో ఇప్పటికీ కూడా. చాలా మంది దగ్గర ఉన్నది అలాగా ఉన్నది, కానీ దాన్ని పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన మాట. హల్లెలూయా. ఆయన మాటకు లోబడేవారే పొందుతారు. హల్లెలూయా. ఎవరైనా సరే ఆయన మాటకు లోబడేవారే పొందుతారు. ఆయన మాటకు లోబడలేని వారు ఎవ్వరు కూడా పొందుకోలేరు మాట. ఎందుకు? ఏ మాట చెప్పాడు ఆయన? ఏ మాట చెప్పాడు చూడండి. 52 చదవండి త్వరగా. అదే వచ్చి అధ్యాయం 52 వచ్చును. ఒకడితో ఒకడు వాదించింది. ఆవిడ యేసు ఇట్లా, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినము నేను వాడిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునైనది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఇందుము. జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినవాడు నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి పంపబడిన ఆహారం అని ప్రభువారు చెప్పాడు. హల్లెలూయా. ఈ మాట అంట ఆనాడు శిష్యులకి ఏమైంది? కఠినమైన మాట అయింది. ఎగ్జాక్ట్లీగా ఈ రోజు కూడా సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఈ మాట అనేకులకి రుచించట్లా. హల్లెలూయా. అనేకులు రుచించట్లే. ఆదివారం ఎందుకు కూడుకోలు ఇంకా క్రైస్తవులకు అర్థం కాలేదంటే, బోధకులకు అర్థం కాలేదంటే భయంకరమైన దురదృష్టతరం మాట ఏంటి. ఆదివారం ఎందుకు కూడుకోలు ఇంకా అర్థం కాల. కేవలం క్రైస్తవ సంఘాలన్నీ ఆదివారం కేవలం ప్రభు శరీర రక్తంలో పాలు పంపులు పొందడానికి మాత్రమే కూడుకోవాలంతే, వేరే ఉద్దేశం కొరకు కాదు. అసలు ఏంటి బల్లిచ్చేది ఒక ఆదివారం, మమ్మల్ని మిగిలిన ఆదివారం ఎందుకు మానేమోనండి. అంటే ఎంత దేవుడు రాసినటువంటి సంగతిని, ఎంత స్పష్టంగా ఉన్న సంగతినే ఇప్పుడు క్రైస్తవ సంఘాలు నిర్లక్ష్యం చేసి వదిలేసాయి. ఇంకా రహస్యముగా గూఢార్థంగా ఉన్న సంగతుల కోసం మొరపెడతారా ఇప్పుడు వీళ్ళు? తెలుసుకుంటారా? ఇర్మియా 33:3 కోసం ఆరాటపడతారు సంఘాలు. ఇప్పుడు నువ్వు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాను అంట. అక్కడికి ఎప్పుడు వస్తాయి సంఘాలు? ఈ బోధకులు ఎప్పుడు వస్తారు అక్కడికి? ఎందుకు వస్తారు? రారు. ఎందుకంటే బొజ్జలు నిండిపోయినాయి, బాగానే వెళ్ళిపోతుంది లోపలికి, 5,000 బాగా వెళ్ళిపోతున్నాయి, రావట్లేదు అక్కడికి. మోషే, పౌలు లాంటి, అబ్రాహాం లాంటి, దావీదు లాంటి, దానియేలు లాంటి ధనవంతులు అక్కడికి ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ధనవంతులు కాదా? అయినా సరే ఆ ధనము కంటే దేవుని యొక్క మహైశ్వర్యము గొప్పదని వాళ్ళు ఆ లేఖనంలోనికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఇప్పుడు మాత్రం కొంత చూసుకుని నాకేం తక్కువ అని కాళ్ళని ఎగరేసుకుంటున్నారు. ఎంత తిన్నా తరగనిది బాగానే ఉంది కదా, తాత ముత్తాతది బాగానే ఉంది అని అనుకుంటున్నారు. హల్లెలూయా. సాక్షాత్తు ప్రభువే చెప్పాడు, నా శరీరం తినాలి, నా రక్తం త్రాగాలి, మీరు అది క్రమముగా చేయాలి. నేను చెప్తున్నాను, ఎక్కడ బల్లెచ్చినా ఒకటి కాదు, మీరు అది కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనము ఎలా నడవాలని దేవుడు కోరుకున్నాడంటే
జ్ఞానము కలిగిన క్రమముతో నడవాలి. హల్లెలూయా. ప్రేమతో కూడిన క్రమముతో నడవాలి. హల్లెలూయా. వినయముతో కూడిన క్రమముతో నడవాలి. ఈ లేకపోతే నడవదు. అన్నిటికీ కారణం ఏంటి? క్రమం ఉండాలి. ఆ క్రమములో వినయం ఉండాలి, జ్ఞానం ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇన్ని ఉండాలి క్రమములోను. హల్లెలూయా. ఏదో అనుకుంటున్నారు, క్రమములో ఎన్ని ఉండాలి. అవి లేనప్పుడు అది క్రమం ఉండదు. అందుకే యేసయ్య అన్నాడు సింపుల్ గా, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి అన్నాడు. 2 వారాల క్రితం చెప్పిన మూలవాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయంలోంచి పరలోక రాజ్యం కోసం. పోయిన ఆదివారం, అంత ముందు ఆదివారం చెప్పినటువంటి సందేశం. క్రమము, ఇంత క్రమం ఉండాలి, జ్ఞానముతో కూడినటువంటి క్రమము. కనుక ప్రభు శరీర రక్తములో క్రమము కలిగినటువంటిది ఉండాలి. ఎక్కడైనా భలే కాదు. ఒక క్రమము, ఒక నిబద్ధత, ఒక నియమం అనేది దేవుడు వాక్య ప్రకారమైనటువంటి రీతిలో ఉండాలి. ఈరోజు దాని మీద పాస్టర్లు ఎవ్వరికి భయం కానీ, అసలు బాధ కానీ, అసలు అవగాహన కానీ లేకుండా అసలు దాని మీద మొత్తం సబ్జెక్టే లేదు అసలు. ప్రభు శరీరత్వంలో ఆనాడు శిష్యులేమో కఠినమైన మాట అనుకోండి, అనేకులు యేసుప్రభు వారిని ఏం చేశారు తెలుసా? 58 మంది ఆ మాటను చెప్పగానే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరు? శిష్యులు. అప్పుడు వరకు శిష్యులు ఎంతమంది తెలుసా? 70 మంది శిష్యులు యేసుప్రభు వారికి. ఈ మాట చెప్పిన తర్వాత 58 మంది మిగిలిన వారు 12 మందే ఉన్నారు మాట. హల్లెలూయా. అంటే దేవుని రాకడ సమీపిస్తున్నటువంటి తరుణంలో చూడాలి అందరూ నా వైపు. దేవుని రాకడ సమీపిస్తున్న తరుణంలో ఆనాడు అనేకులు వెళ్ళిపోయినట్లుగా ప్రభు మాటకు లోబడలేనటువంటి వారు రక్షణ కోల్పోతారు. హల్లెలూయా. సత్యములో నుండి తొలగిపోతారు, దేవుని రాజ్యాన్ని పోగొట్టేసుకుంటారు మాట. అందుకే అనేకులు పిలువబడిన వారు, అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే. సాధ్యమైతే వారిని కూడా మోసపరుస్తాడట సాతానుడు. చివరికి 12 మంది మిగిలితే 12 మందిలో ఒక్కడిని కూడా సాతానుడు మోసం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు తన కొరకు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నావు మనం. నీ రక్షణ విషయంలో, నీ భక్తి విషయంలో ఏంటి, నువ్వు ఏ మాటను నువ్వు కలిగి పాటిస్తున్నావు, ఏ మాటకు నువ్వు లోబడుతున్నావో దానికి నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు లేకపోతే చాలా నష్టపోతాం మనం. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటకు ఎప్పుడైతే పేతురు లోబడ్డాడో ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మూలవాక్యం తర్వాత విస్తారమైన చాపులు పట్టాడట దాన్ని. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు ఒంటరి, ఈ రోజు నిశ్చలతో, వట్టి చేతులతో, నిస్సహాయ స్థితులతో, ఏమీ చేయలేని స్థితిలో ఈ రోజుతో ఉండొచ్చు. కానీ ఆ చేతులను దేవుడు లోబడే వారిని సమృద్ధి కలిగిన చేతులుగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడే రాత్రి మాట్లాడి చెప్పమన్నటువంటి సందేశం ఇది. హల్లెలూయా. నువ్వు దేవుని మాటకు లోబడకుండా ఎన్ని వాక్యాలు నువ్వు వింటున్నా అవేమి ఉపయోగం ఉండవు, పని చేయవు. అందుకని వాక్యం వింటున్నప్పుడు హృదయము తెరవబడుతూ దేవుని శక్తి, దేవుని అభిషేకం తాగుతూ ఉండాలన్నమాట. ఆ అనుభవం లేకపోతే నువ్వు వాక్యానికి లోబడట్లేదని అర్థం. అనేక మాటలు నువ్వు వింటున్నావు బాగా, అందరి మాటలు బాగానే వింటావు, లోబడతావు బాగా. కానీ దేవుడి మాటకు వచ్చేసరికి పర్లేదే. దేవుడు లోకం అవ్వకూడదు, దేవుడు లోకం అవ్వకూడదు. దేవుడు నిత్యత్వాన్ని, తండ్రిని, సింహాసనాన్ని, మహిమను విడిచిపెట్టి మానవులతో కలిసి ఉండడానికి ఎందుకు వచ్చాడంటే లోకం అవ్వడానికి కాదు, నిన్ను మరలా ఆ స్థానంలో నిలబెట్టడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అలాగే ఆ బాణిలో పౌలు కూడా అందరితో కలిసి ఉన్నాడు. ఈ రోజు అదే బాణిలో రంజిత్ తోఫిర్ గారు సార్వత్రిక క్రైస్తవ సంఘాలతోటి కలిసి ఉంటాడు. అదే పెంపకంతో మేము నువ్వు విశ్వాసవా లేకపోతే పాస్టర్లు అనేది అందరితో కలిసి ఉండేది. ఇది యేసయ్య నుండి వచ్చినటువంటి వారసత్వము. హల్లెలూయా. పాస్టర్లు ఎవరు అలా ఉండకూడదండి, వాళ్ళతో కలిసిపోతే లోకం అయిపోతే చెప్తాదంతా. హల్లెలూయా. యేసయ్య కలిసిపోయాడు మనుషులతో, పాస్టర్ కలవకూడదా చెప్పండి? యేసయ్య కలిసేది భూమి మీద ఉన్నటువంటి మనుషులతో. చెప్పండి, ఆయన కలిసి ఉండడానికి ఎవరైనా సాటి సరిపోతారా యేసయ్యతో? ఏ దూతలైనా సరిపోతారా? ఎవరు వెళ్ళేవారు కాదట. దేవదూత 6 రెక్కలు కలిగిన కెరూబులు, సెరాఫులే యేసయ్య మహిమను చూడలేక కన్నులు మూసుకునేవారట వాళ్ళు. అటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు మన దగ్గరకు మనిషిగా వచ్చేసాడు. ఆయన ఎంత తగ్గించుకుని వచ్చాడు, ఆయన ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి మాటకు ఆయన అలా లోబడినట్లుగా యేసయ్య మాటకు నువ్వు అంత లోబడాలి. నువ్వు ఒకవేళ నువ్వు
నీకున్న పరిస్థితిని బట్టి, కోపాన్ని పెట్టో లేకపోతే ఇంకో దాన్ని పెట్టో నువ్వెవరి మాట వినకపోవచ్చు, అంత కోపం నీలో ఉండొచ్చు. కానీ ఎంత కోపం నీలో ఉన్నా యేసయ్య మాట దగ్గరకు వచ్చేసరికి ఆ కోపం పారిపోవాలి. నీలో ఉండడానికి వీల్లేదు అది. హల్లెలూయా. ఉండడానికి వీల్లేదు అది. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు నీ కోపం ఉండకూడదని దేవుని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది. హల్లెలూయా. నీలో అది ఉండడానికి వీల్లేదు. కాబట్టి దేవుని మాట చొప్పున ఎవరైతే జీవిస్తారో, దేవుని మాట చొప్పున ఎవరైతే పయనిస్తారో, దేవుని మాట చొప్పున ఎవరైతే లోబడతారో వారి జీవితంలో అప్పుడు వరకు లేనటువంటి ఆశీర్వాదం ఒక్కొక్కటి రీతిగా తన్నుకుని వస్తుంది మాట. హల్లెలూయా. కాబట్టి ఒకటే ఫైనల్ గా చెప్పు, ఇప్పుడు ఆయన మాటకి నువ్వు లోబడే మనసు నీకుందా లేదా? చూడండి, బైబిల్ గ్రంథం అంతట్లో ఆయన మాటకు లోబడలేని వారి పరిస్థితి ఏమైందో ఆదామవులకు చెప్పాడు దేవుడు. ఏ కష్టము, ఏ సుఖము, ఏ కష్టము, బాధ ఏది లేకుండా వారి జీవితాలు సుఖ సంతోషంతో సాగిపోతుండగా దేవుని మాటను తిరస్కరించినందుకే ఈ విశ్వంలోనికి పాపము సంక్రమించింది. అప్పటి వరకు వాళ్ళకి చెమట తెలియదు, మొక్కలకి నీళ్ళేసి దాన్ని తడిపి లేదు, భూమిలో నుండి ఆవిరి అంతటి లేసి అదంతా తడిపేసుకునేది. వీళ్ళకి ఏం లేదు, ఓన్లీ ఫ్రూట్స్ కోసుకుని తినడమే వీళ్ళ పని అంతా కూడా. అటువంటిది ఎప్పుడైతే తినొద్దన్న ఆ పండును తిన్నారో, అనగా దేవుని మాటను తిరస్కరించారో, వ్యతిరేకించారో, తృణీకరించారో, అవిధేయులయ్యారో, పతనం ప్రారంభమైంది. ఈ రోజు కూడా అంతే. దేవుడు మన జ్ఞానాన్ని, బలాన్ని, అందాన్ని, ఆస్తిని ఏమి చూడడు. నీవు దేవునికి లోబడుతున్నావా లేదా? ఇదొకటే భక్తికి పరాకాష్ట. హల్లెలూయా. ఇదొక్కటే దీన్ని బట్టి గుర్తుపెట్టుకో. ఇక్కడ నుంచి నీ ప్రార్థన గదిలో నీ మాట చొప్పున నేను నడవాలి, నీ మాట చొప్పున నేను బ్రతకాలి, నీ మాట చొప్పున నేను జీవించాలయ్యా. నీ మాటకి వ్యతిరేకంగా ఏది నా జీవితంలో జరగడానికి వీల్లేదు. ఇంతకాలం అదే మాట చొప్పున మాట. ఇంకొకరిని ఎందుకు క్షమిస్తానంటే ఆయన క్షమించమన్నంత వరకు క్షమిస్తానమాట. హల్లెలూయా. ఆయన ప్రేమించమన్నంత వరకు ప్రేమిస్తానమాట. నాకు ఓపిక అయిపోయింది అనుకో, ఆ మాట చెప్తాను ఆయనకు వచ్చి, ప్రభువా ఇంకా చెయ్యాలా చెప్పు అంటే, కొంతమంది కోసం నేను అడిగినప్పుడు ఇంకా వద్దు చాలు అన్నాడు దేవుడు. అప్పుడు ఆగిపోయాను, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆగిపోయాను, ఇంకా వద్దు అన్నాడు దేవుడు. అంతవరకు పిచ్చోళ్ళలాగా ప్రేమించాను, బెంగెట్టుకున్నాను, ఏడ్చాను, బాధపడ్డాను, అన్నీ చేశాను. హల్లెలూయా. చేతకాక కాదు, నేను చెప్తున్నాను యథార్థంగా. నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తానో మనుషుల్ని ప్రేమిస్తాను అంత. నేను ఎంత దేవుని మాట వింటానో మనుషుల మాటలు కూడా, అందరి మాటలు వింటాను. చిన్నపిల్లలు చెప్పినా చేసేస్తాను వాళ్ళ మాటలు, నేను పెద్దోళ్ళు చెప్పినా చేస్తాను, స్త్రీలు పురుషులు అందరి మాటలు ఏంటని పాటిస్తాను. కానీ విచిత్రం ఏంటంటే మనుషుల మాటలు, చాలా మాటలు విన్నందుకు లోకు వేయనాలకి అది తెలియదు, వాళ్ళు పిచ్చోళ్ళు పాపం. అయ్యో యేసయ్య మాటకు లోబడతాను కాబట్టి మనుషులకి అలా లోబడ్డాను నేను, అంతా నా బంధువులే, నా ఫ్యామిలీ, నా కుటుంబము అని అలా ప్రేమించాను, అలా లోబడ్డాను, అలా కలుపుకున్నాను మాట. వాళ్ళకి అర్థం కాలేదు ఎవరికైనా సరే. ఏంటి ఒక మాట, మనుషుల మాట విని నేను మోసపోయానేమో, ఫెయిల్ అయ్యానేమో, కానీ ఇన్ని సంవత్సరాలుగా యేసయ్య మాట నన్ను నిలబెడుతూనే వచ్చింది. హల్లెలూయా. యేసయ్య మాటను విన్నవారు ఎవరు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. యేసయ్య మాటకు లోబడినటువంటి లాజరు సైతము కూడా గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనుషుల మాటలు విని 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 వాళ్ళకి లోకవైపు వచ్చేమో, వాళ్ళకి ఏంటి మన చేతకానం అయిపోవచ్చేమో, కానీ దేవునికి ఎప్పుడు కూడా చేతకాని వారు ఏమి కాదు. అంతకంతకు దీవెన నుండి వాళ్ళగా అవుతాం. అందుకే దేవుడు అబ్రాహాము లోబడినట్లుగా లోబడాలని చెప్పాడు. అబ్రాహమా అన్నాడు. చిత్తం ప్రభువా అంటే ఏమన్నాడంటే దేవుడు, ఇగో నేను నీకు చూపించబో ఒక దేశంలోనికి బయలు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని మొదలెట్టాడు. అబ్రాహం ఏమన్నాడు, ఇప్పుడు నాకు బోల్డ్ ఆస్తుందయ్యా, ఎక్కడికి వెళ్ళాలి, అసలు నువ్వెవరు అన్నాడా? లోబడ్డాడు దేవుడికి, బయలుదేరిపోయాడు దేవుని మాట చొప్పున. హల్లెలూయా. ఏంటి ఆ రోజులు అబ్రాహం ఉంది, ఏ గ్రంథం ఉంది, ఏ లేఖనం ఉంది లోబడ్డానికి, నమ్మడానికి ఏ ఆధారం కూడా లేదు. నిరీక్షణకు ఆధారం లేని కాలంలో అబ్రాహము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నువ్వు నేను నమ్మడానికి వేల సాక్ష్యాలు ఉన్నాయి మన ముందు. మన కనుల ఎదుట ఎన్నో అద్భుతాలు దేవుడు పెట్టాడు, మీ ఎదుటే సేవకుని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఏంటి ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు కలిగిన ఒక పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. నువ్వు నమ్మడానికి, నువ్వు చేసే పని అలా ఉందా లేదా చేయడానికి, నువ్వు చేస్తున్న భక్తి సరైనదా కాదా, అసలు నువ్వు వెంబడిస్తున్నటువంటి వ్యక్తి సరైనోడా కాదా, మొత్తం ఈ అర్థంలో అంత క్లియర్ గా ఉందండి.
నువ్వు ఎలాంటి వారిని వెంబడించాలో, ఎలాంటి సహవాసాలను నువ్వు కోరుకోవాలో, ఎలాంటిది నువ్వు వదిలేసుకోవాలో అంతా కూడా ఇందులో ఉంది. ఇంత స్పష్టంగా దేవుడు చూపించిన తర్వాత కూడా మనం దాన్ని నమ్మకపోతే, దానికి లోపడకపోతే చెప్పండి, మనకు రాజ్యం దొరుకుతుందా? దొరకదు. ఇంత క్లియర్ గా ఎక్కడుందండి లోకంలో? ఎక్కడ కూడా లేదు మాట. అందుకే ఆ మూలవాక్యం ఎత్తుకుని ఇలా దేవుడు చేశాడు. ఎంత అద్భుతం తెలుసా? సీమోన్ అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడుతుంది, మాకేమీ దొరకలేదు, గాని అయినను నీ మాట చొప్పున వలలు వేతుము. హల్లెలూయా. ఎంతకాలం నీ జీవితం అంతా నిరాశ, నిస్పృహల మధ్య, వేదన, దుఃఖముల మధ్య ఓడిపోయిన స్థితిలో నువ్వు ఉండిపోయేమో, దేవుని మాట చొప్పున మొదలుపెట్టు, కొత్తగా జీవితం చిగురిస్తుంది. హల్లెలూయా. మోడి బారిపోయిన జీవితాలను చిగురింపజేస్తాడు దేవుడు. మారా అనుభవాన్ని ఇక నుంచి దేవుడు మధురంగా మార్చేస్తాడు. కాబట్టి నీ మాట చొప్పున నేను నడుస్తానని దేవుని మాటకు లోబడదాం, దేవుని మాటకు విధేయులవుదాం, దేవుని మాట చొప్పుని విశ్వాసంలో కొనసాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ మోకరించండి.